జీటీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ అని కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదలైంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి కవిత, ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ ఎందుకు తన కూతుర్ని దూరంగా ఉంచాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు ఇట్లాంటి ఉద్రిక్తమైన వాతావరణము బీఆర్ఎస్ పార్టీలో నెలకొంటుంది అనే విషయాల్ని ఒకసారి ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో అప్పటి నుంచి ఆ పార్టీలో కొన్ని ఇలాంటి సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. తీసుకున్న తప్పటడుగు విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టడం. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో కష్టపడి స్టార్టింగ్ నుంచి లెవెల్ నుంచి ఒక మంచి నాయకుడిగా రూపుదిద్దుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు జాతీయ పార్టీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా చేంజ్ చేయడం జరిగింది. అప్పుడే వాళ్ళ యొక్క పతనం అనేది స్టార్ట్ అయింది. ఎవరికైనా అంతే, జీవితంలో ఒక కింది స్థాయి నుంచి పైకి వెళ్ళే కొద్దీ అందరినీ కలుపుకుంటూ పోవాలి తప్ప అహంకారం అనేది ఎక్కడా పెరగకూడదు. ఆ అహంకారం పెరిగినప్పుడు ఇలాంటి పతనాలు చాలా చూడాల్సి వస్తుంది. అలాగే సీఎం కేసీఆర్ చేసిన మొదటి తప్పు బీఆర్ఎస్ పార్టీగా మార్చడము, అలాగే జాతీయ పార్టీగా వెళ్తానని చెప్పడము, నేను ప్రధాని అవుతానని చెప్పడము, ఇలా చాలా చేశారు ఆ టైంలో. ఎందుకంటే కొంచెం ఊపు మీద ఉన్నారు కాబట్టి. కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు, ప్రజలు అన్ని చూస్తూనే ఉంటారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ కేసీఆర్ సాధారణ వ్యక్తులను కానివ్వండి, అటు మినిస్టర్ని కానివ్వండి, అటు ఎమ్మెల్యేలను కానివ్వండి, కలవలేని పరిస్థితి మాత్రం నెలకొంది అని చెప్పుకోవచ్చు. సో కలవకుండా వాళ్ళని దూరం పెట్టేసి మొత్తం కేటీఆర్, ఈ హరీష్ రావు వీళ్ళతోనే వాళ్ళకి మాట్లాడించే అవకాశాన్ని మాత్రం ఉంచారు. అప్పుడే పార్టీలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేసీఆర్ దగ్గరికి రానివ్వకపోవడము, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానివ్వండి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళకపోవడం వల్ల పార్టీలో చాలా నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. చాలా ఏరియాస్లో ఎమ్మెల్యేలు కూడా 5 సంవత్సరాలు మేమే ఉన్నాము, నెక్స్ట్ 5 సంవత్సరాలు మేమే ఉన్నా అన్న దురుద్దేశంతో ఎన్నో అక్రమమైన పనులు చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేసిన అక్రమాల గురించి మాట్లాడితే కనుక ప్రతి ఏరియాలో వాళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి మాత్రం మనం బీఆర్ఎస్ పార్టీలో చూడడం జరిగింది. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. కానీ చాలామంది నిజాయితీ గల నాయకులు మాత్రమే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందే తప్ప అక్రమార్కులు మాత్రం ఈసారి ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. ప్రజలు మాత్రం వారికి గుణపాఠం చెప్పడం జరిగింది అని మనం చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ సొంత పార్టీలో ఇలా అక్క, అన్న, చెల్లి వీళ్ళ మధ్యనే వర్గపోరు అనేది ఏర్పడింది. కవిత కూడా చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము. జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆమె యొక్క రియాక్షన్స్, యాక్షన్స్ అన్ని బయటికి వస్తున్నాయి. మరి ఏ ఉద్దేశంతో కవిత ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. కానీ జనాలు మాత్రం ఏమనుకుంటున్నారంటే ప్రీ ప్లాన్డ్గా కవిత ఈ నాటకం ఆడుతుంది. ఏది లేకపోతే కవిత సొంత పార్టీ పైన, వాళ్ళ నాన్న పైన, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ వాళ్ళే కదా, అయినప్పటికీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తుంది అనే విషయాలను కూడా ప్రజలైతే గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం నిరంతరం పరితపిస్తారో ఆ నాయకులనే మనం ఎన్నుకోవాలి. ఇలా గూడు పుటాని చేసే నాయకులను మాత్రం అస్సలు ఎన్నుకోకండి. వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఈ పార్టీలో ఉంటున్నారు, రేపు ఇంకో పార్టీ మారుతున్నారు. వాళ్ళకు వాళ్ళే మధ్య విద్వేషాలు లేకపోయినా కూడా సృష్టించుకొని వాళ్ళ స్వార్థం కోసం కూడా ఇలా నాటకాలు ఆడుతున్నట్టు మన ప్రజలందరూ అయితే గమనిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ లోపల పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేయడం జరుగుతుంది. అందుకే పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సో కవితకు ఉన్న ఇంటెన్షన్ ఏంటి? కొత్త పార్టీ పెడుతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా, లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్తుందా అనే విషయాలు మాత్రం మనం మున్ముందు వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ ప్రజలు మాత్రం, మీరు మాత్రం ఎప్పుడు ఎవరైతే అసలైన సిసలైన నాయకులు ఉంటారో, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తారో వారితోనే ఉండండి, వారికే సపోర్ట్ చేయండి, వారిని గెలిపించండి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అప్పుడు చూస్తూ ఉంటాం, మనం కొత్త నాయకులు పుట్టుకొస్తూ ఉంటారు. సో ఎలక్షన్స్ కోసమే, ఎలక్షన్లకు గెలవాలని చెప్పేసి ఈ కొత్త నాయకులందరూ వస్తూ ఉంటారు, ఏదో ప్రలోభాలు పెడుతూ ఉంటారు. కానీ
ప్రజలు మాత్రం దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన మధ్యన ఉండి మన కోసం ఇప్పటికీ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారో, ప్రజల కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళని మాత్రమే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోండి. అంతేకాని ఇలా మోసపూరితంగా ఉండి సొంత పార్టీనే కాదని వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వలాభం లేకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి జంపు కావడము, సొంత పార్టీ పైన విమర్శలు చేయడము, ఇట్లాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. అదే రకంగా కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చారు. కాకపోతే పై స్థాయికి వచ్చే టైంలో ఆయనకి కొంచెం ఏమంటారు అధికార దర్భం అనేది పెరిగింది. సో అందుకే ఈ పతనం అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేసే నాయకులుగా ఇప్పుడు ఈ ఓడిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అనుకుంటా, చాలా మంది చెప్పుకుంటారు కూడా. అదే పని మీరు ముందు చేసుంటే ఈ ఓటమి మీరు చవి చూసేవారు కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక మంచి స్థాయిలో ఉండేది. సో ఏదేమైనప్పటికీ మీరు ఎప్పుడు ప్రజల మనిషిగానే ఉండాలని మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.